హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏయూ సేవింగ్స్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలో ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా అవైలబుల్గా ఉంది. సో దట్ ఒకవేళ మీరు ఆన్లైన్లో ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ మంచిది కావాలనుకుంటే ఇది అప్లై చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ ఎలా ఏంటని క్లియర్గా చెప్తాను. అండ్ మనకి డెబిట్ కార్డ్ కూడా ఇష్యూ చేస్తారు. ఆ డెబిట్ కార్డ్ని కూడా మనం ఆఫ్లైన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి 7% పర్ యానం అనేది ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా మనం డెబిట్ కార్డ్ యూజ్ చేసి 2 lakhs వరకు మనకి పీవీఎస్ లిమిట్స్ అనేది ఇష్యూ చేస్తున్నారనమాట. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎలా ఓపెన్ చేయాలని క్లియర్గా చెప్తాను. ఇవి కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్స్ ఏవైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆల్రెడీ ఒకసారి మన ప్లేలిస్ట్ చెక్ చేయండి. మనీ జీరో బ్యాలెన్స్ అకౌంట్, కోటా జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్, అలాగే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఆల్రెడీ వీడియోస్ చేస్తాను. అవి కాకుండా వేరే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీరు గూగుల్లోకి వెళ్ళి అప్లై చేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. స్కామ్ వెబ్సైట్స్ అయితే చాలా ఎక్కువైనాయి కదా. సో డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళచ్చు. ఇంకా ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్తాను. సో ఇంకా డిస్క్రిప్షన్లో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఓటీపీ అయితే వెరిఫై చేయండి. నెక్స్ట్ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ పాన్ కార్డ్లో నెంబర్ ఏ విధంగా ఉందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. అండ్ అలాగే ఐ ఆథరైజ్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఫిలప్ చేసేసి సబ్మిట్ అయితే చేయండి. మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. లైక్ మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ని బట్టి మీకు ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్రస్ ఫిల్ చేస్తే సరిపోతుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మ్యారేజ్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఐ మీన్ సింగిలా మ్యారీడా అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే హస్బెండ్ నేమ్ అడుగుతుంది, లేదా మగవాళ్ళు అయితే కనుక వైఫ్ నేమ్ అడుగుతుంది అనమాట. సో కొందరు సింగిల్ అయితే కనుక మీకు ఇది ఆప్షన్ అయితే చూపించదు. నెక్స్ట్ ఇక్కడ మీరు నామినీ కావాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. ఐ విల్ డూ ఇట్ లేటర్ అనేది. ఒకవేళ మీరు నామినీ ఎంటర్ చేసుకున్నట్లయితే మంచిదే. సింపుల్గా చూస్ వన్ మీద క్లిక్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ అయితే అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫిలప్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఈ విధంగా అప్డేట్ అడ్రస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సేమ్ అడ్రస్ ఏదైతే ఆధార్ కార్డులో ఉందో ఆ అడ్రస్ అయితే చూపిస్తుంది. ఐ మీన్ ఇక్కడ మీకు వెల్కమ్ కిట్ కింద డెబిట్ కార్డ్ అండ్ చెక్ బుక్ అనేది ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అడ్రస్కే వస్తాయి అనమాట. సో అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఓకే అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. నో అయితే డిఫరెంట్ మీద క్లిక్ చేసుకుని మీరు అడ్రస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. అండ్ ఆక్యుపేషన్ టైప్ మీరు ఏం చేస్తారు, ఎంప్లాయర్, స్టూడెంట్, హౌస్ వైఫ్, అన్ఎంప్లాయిడ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అవన్నీ డీటెయిల్స్ చూపించేస్తుంది. ఒకసారి ఇక్కడ మీరు కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి అన్నీ ఓకే అనుకుంటే. అండ్ నేను మిమ్మల్ని ఇక్కడ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ సింపుల్గా చేంజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ అసైన్ అవుతుంది అనమాట. ఏయూ బ్యాంక్ అకౌంట్ అనేది మేజర్ సిటీస్లో మాత్రమే మనకి బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ మీ దగ్గరలో ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. లేదా చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ స్టేట్లో మీకు దగ్గరగా ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. మోస్ట్లీ ఇది మనం ఆన్లైన్లో యూస్ చేస్తాం కాబట్టి మనకి ఈ బ్రాంచ్తో వెళ్ళాల్సిన అవసరం అయితే మోస్ట్లీ పడదనమాట. ఆన్లైన్లోనే చేసేయచ్చు. బట్ ఏదో ఒక బ్రాంచ్ని అసైన్ చేయాలి కాబట్టి మనం ఈ బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. అక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ అకౌంట్ టైప్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్స్లో చాలా టైప్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏయూ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం యావరేజ్ బ్యాలెన్స్ అని వచ్చేసి ఎటువంటిది మెయింటైన్ చేయని అవసరం లేదు, 0. అండ్ ఇన్సూరెన్స్ కవర్ అయితే ఉంది. అండ్ 25% డిస్కౌంట్ అండ్ యాన్యువల్ లాకర్ ఎంటర్ ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఎటువంటి యావరేజ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐ సజెస్ట్ ఇదైతే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మనకి ఇంకా చాలా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. కొన్ని వచ్చేసి యావరేజ్ బ్యాలెన్స్ 5,000 మెయింటైన్ చేసేవి, కొన్ని వచ్చేసి 25,000 మెయింటైన్ చేసేవి. ఏంటి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి, కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. అవి మ్యాక్సిమం మనం యూజ్ అయితే చేసుకోం. ఈ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. యావరేజ్ బ్యాలెన్స్ రిక్వైర్ దగ్గర 0 ఉందో లేదో అది ఉంటేనే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒకవేళ లేదనుకుంటే ఎక్స్ప్లోర్ అదర్ టైప్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు వేరే ఆప్షన్స్ చూపిస్తుంది. సో అక్కడైనా సరే మీరు జీరో బ్యాలెన్స్ ఏదైతే చూపిస్తుందో అది సెలెక్ట్ చేసుకుని చూస్ దిస్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని బెనిఫిట్స్ అయితే చూపిస్తుంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని 7% పర్ యానం వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని చెప్పి, అలాగే డైలీ అండ్ ఏటీఎం అండ్ పీవీఎస్ లిమిట్లో మనకి 2 lakhs వరకు లిమిట్ వస్తుందని చెప్పి ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. అండ్ డొమెస్టిక్ లాంజ్ ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డిజిటల్ యాక్సెస్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వీడియో కేవైసీ అయితే చేయమంటుంది అనమాట. సింపుల్గా మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాలి. ఇక వీడియో కాల్ ఇనిషియేట్ చేసే ముందు మీకు ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అనేది కావాలా అండ్ అలాగే ఫ్రీ చెక్ బుక్ కావాలా అనే 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది.
ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ కావాలి అనుకుంటే సింపుల్‌గా ఈ ఆప్షన్ అయితే టిక్ చేసుకోండి. అలాగే చెక్ బుక్ కావాలనుకుంటే ఇది కూడా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రూపే డెబిట్ కార్డ్ యొక్క యాన్యువల్ చార్జెస్ వచ్చేసి ₹177 పర్ ఇయర్ అయితే పడుతుందనమాట. సో, చెక్ బుక్ వచ్చేసి మనకు ఫ్రీ అనమాట. ఎటువంటి చార్జెస్ అయితే పడదు. ఇక్కడ మీకు వెళ్ళేటప్పుడు ఇనీషియల్ ఫండింగ్ ఏమైనా అడిగినట్లయితే ఇనీషియల్ ఫండింగ్ ఒకవేళ కావాలనుకుంటే చేసుకోండి. ఐ మీన్ మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కొంత అమౌంట్ ఏదైనా సరే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వదిలేయచ్చనమాట. నేను ఇనీషియల్ ఫండింగ్ వచ్చేసి ఆల్రెడీ చేశాను. ఒక 5,500 అనేది నేను ఇనీషియల్ ఫండింగ్ చేశాననమాట. ఇది మీరు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే చేసుకోండి. అవసరం లేదంటే అవసరం లేదు. మీరు ఇనీషియల్ ఫండింగ్ అయితే ఏం చేయనవసరం లేదనమాట. డైరెక్ట్ వీడియో కేవైసీ అయితే చేసేయచ్చు. ఇక్కడ సింపుల్‌గా మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. మనం ఇక్కడ పేపర్, పెన్ను, పాన్ కార్డు అండ్ అలాగే మీరు కెమెరా పర్మిషన్స్ ఇచ్చి మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇనిషియేట్ వీడియో కాల్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో కాల్ అనేది కనెక్ట్ అవుతుంది ఒక ఏజెంట్‌కి. సింపుల్‌గా ఆ ఏజెంట్ అనేవాళ్ళు మన పాన్ కార్డ్ అయితే చూపించమంటారు. పాన్ కార్డ్ చూపించండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారో, మీ నేమ్ ఏంటి, అసలు మీ ఆక్యుపేషన్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. ఇది అయిపోయిన తర్వాత మీకు వీడియోస్ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్‌గా ఓపెన్ అయిపోతుంది. సో, నెక్స్ట్ మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఈ విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని కొడితే మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఏదైతే మొబైల్ నెంబర్‌తో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్‌తో డైరెక్ట్ ఇక్కడ అయితే లాగిన్ అయిపోండి. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే మనకు క్లియర్‌గా కనిపిస్తాయి అనమాట. సో దట్ మీరు బ్యాంకింగ్ అనేది మీ మొబైల్ యాప్ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటి అప్లికేషన్ యూజ్ చేయాలనుకున్నా సరే డైరెక్ట్ మీరు ఆ అప్లికేషన్‌కి మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి లింక్ చేసుకొని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మీకు వెల్కమ్ కిట్ అనేది మీరు ఏదైతే అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ అడ్రస్‌కి డెలివరీ అవుతుంది కాబట్టి వాటిని యూజ్ చేసి మీరు ఆఫ్‌లైన్‌లో కూడా ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. వీళ్ళ యొక్క కస్టమర్ సర్వీస్ అనేది 24/7 అవైలబుల్‌గా ఉంటుంది. మీరు ఏ ప్రాబ్లమ్ వచ్చినా వీళ్ళ బ్యాంక్ అకౌంట్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు వితౌట్ బ్రాంచ్ విజిట్ చేయకుండా మన ప్రాబ్లమ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అవుతాయన్నమాట.